హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గూగుల్ ఇమేజెస్. మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకునే ఇమేజెస్ దానికి కాపీరైట్ పడుతుందా పడదా, పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను 5 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. మీరు లైక్ చేస్తే ఈ మీలాంటి కొంతమంది కంటెంట్ క్రియేటర్స్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది, అందుకని లైక్ చేయమని చెప్తున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం. గూగుల్లో ఉన్న ఇమేజెస్ మనం వాడుకోవాలంటే ఏదైతే ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద ఎలాంటి, అంటే దానికి సంబంధించి ఎవరైతే తీసిర్రో వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ బ్రాండ్ నేమ్ కానీ ఉన్న ఇమేజ్ మాత్రం ఎప్పుడూ తీసుకోవద్దు. అది లేకుండా క్లీన్గా ఉన్న ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని కొంచెం క్రాప్ చేసి యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేయకపోతే ఏమవుతుందంటే దాని మీద ఉన్న బ్రాండ్ నేమ్ వాళ్ళు కానీ ఆ ఫోటో తీసిన నేమ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, వాళ్ళకి తెలిసిందనుకో మనం ఎట్లా యూజ్ చేస్తున్నామని ఎట్లన్నా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చాలా పెద్దగా అయినప్పుడు వాళ్ళకి కనిపించింది అనుకో, వాళ్ళు దాన్ని కాపీరైట్ వేసారు అనుకో, అది యూట్యూబ్ ఛానల్కి కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది, అది మనకు డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది. అందుకోసమని మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి ఒక ఇమేజ్ మాత్రమే తీసుకోవాలి. లేదు అలా అదే ఇమేజ్ మనం కన్ఫర్మ్ తీసుకోవాలని అనుకున్నప్పుడు దాన్ని క్రాప్ చేయడం కానీ కొంచెం ఇంకా ఎక్స్టర్నల్ డిజైన్ దాని మీద యాడ్ చేయడం కానీ అలాంటివి చేసి ఆ ఇమేజ్ని యూజ్ చేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఇమేజ్ని యూజ్ చేయకుండా దాన్ని ఇంకొంచెం మార్పు చేర్పులు చేసి అప్పుడు యూజ్ చేసుకుంటే అబ్సల్యూట్లీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఆ ఇమేజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా చాలామంది ఏమంటారు, కొందరు యూట్యూబర్స్ ఈ యాప్ యూజ్ చేయండి, ఈ యాప్లో యూజ్ చేసే ఇమేజెస్ నో కాపీరైట్ ఉంటాయి, ఆ మ్యూజిక్ నో కాపీరైట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒకళ్ళు మీలాగానే ఇంకో 100 మంది సబ్స్క్రైబర్స్ దానికి ఉంటే ఆ 100 మంది చూసిన వాళ్ళందరూ కూడా అందులో 10 మంది యూజ్ చేసినా కూడా ఆ 10 వీడియోస్ లాగా నో కాపీరైట్ మ్యూజిక్ అనేది వేరే వేరే యూట్యూబ్లలో ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏ ఒక్కరు ఫస్ట్ యూజ్ చేసి వాళ్ళ ఛానల్ నుంచి వేరే దానికి కాపీరైట్ ఇష్యూ వేసినప్పటికి కూడా మనకనే డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకని మీరు మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి చూడండి. అండ్ ఆల్సో ఈ వేరే సజెస్ట్ చేసే కొత్త రకమైన వీడియోస్ కానీ ఇమేజ్కి సంబంధించినవి కానీ అస్సలు డౌన్లోడ్ చేసుకొని మాత్రం చూడద్దు. దానివల్ల ఫ్యూచర్లో ఇమ్మీడియట్ యాక్షన్ రాకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మీ ఛానల్ చాలా, ఇప్పుడు మీరు ఒక్కొక్క సబ్స్క్రైబర్ని పెంచుకుంటూ ఒక్కొక్క మినిట్ని పెంచుకుంటూ మీరు ఎదుగుతున్నారు. ఎదిగినప్పుడు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చినప్పుడు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దానికోసం మీరు ఇలాంటి దాంట్లో మాత్రం పడద్దు, వాళ్ళలో మాత్రం పడద్దు. దానికోసం మీరు క్వైట్ ఒరిజినల్గా వెళ్ళడానికే ట్రై చేయండి. ఒకవేళ మీరు మ్యూజిక్ కనుక యూజ్ చేయాల్సి వస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎక్స్టర్నల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ స్టోర్స్ ఉంటాయి, ఇప్పుడు డైరెక్ట్ ఫిజికల్ స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో వెళ్ళి వాళ్ళని ఒకసారి క్రియేట్ చేసి మనం అడిగినా కూడా వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. వాళ్ళ పాస్ట్ టైం కావచ్చు, లేదంటే ఎవరైతే నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ జస్ట్ ఈ వీడియో కొంచెం చేసాను అంటే ఎవరైనా చేసిస్తారు. బట్ ఈ యాప్స్ ద్వారా వచ్చే మ్యూజిక్ని మాత్రం నో కాపీరైట్ మాత్రం యూజ్ చేయకండి. అది ఎన్ని రోజులకున్నా చాలా డేంజరు, అదైతే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ గూగుల్ ఇమేజెస్ మన పాయింట్కి వచ్చేసరికి సింపుల్గా దాన్ని క్రాప్ చేసి యూజ్ చేయడం, లేదా దాని మీద ఉన్న ఏ ఐడెంటిటీ, ఆ ఫోటో తీసిన వాళ్ళు కావచ్చు ఇంకా ఏ దానికి సంబంధించిన వాళ్ళు కానీ మనం అసలు యూజ్ చేయకుండా చూసుకోండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.